హలో ఫ్రెండ్స్, నేను మీ నీలిమాని. నీలూస్ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి టమాటో చట్నీ అండి. ఈ టమాటో చట్నీ ఎండలో పెట్టి చేసుకునే టమాటో చట్నీ. మామూలుగా అయితే బాయిల్ చేసి చేస్తారు. ఆ చట్నీ కన్నా ఈ చట్నీ చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నిల్వ కూడా 1 year అయినా నిల్వ ఉంటుందండి. పదండి వీడియోలోకి. ఇప్పుడు మనం టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎలా అంటే మనము డ్రై చేసి ఎండబెట్టిన టమాటా చట్నీ అండి. చాలా బాగుంటుంది ఈ చట్నీ వచ్చేసి. ఆ టమాటా చట్నీ కోసము కావాల్సినవి కేజీ టమాటాలు అండి. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి కేజీ టమాటాలు. ఇప్పుడు 8 టమాటాస్ కదా, ఒక 10 టమాటాస్ అయితే కేజీ అవుతాయి. ఒక 2 టమాటాస్ నేను ముందుగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందు చూపించడం మర్చిపోయాను, కట్ చేశాను. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ టమాటోస్ని మొత్తం కడిగేసి తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకొని కట్ చేసుకోవాలండి. చేతులకు కానీ మనం కట్ చేసి వేసుకునే పాత్రకు కానీ ఏమాత్రం కూడా తడి ఉండొద్దు. అలా చేసి పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి. సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా టమాటా చట్నీ నిల్వ ఉంటుంది. ఇప్పుడు వీటిని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుందాము. ఇదిగోండి, ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి త్వరగా ఆరిపోతాయండి. ఎండలో పెడితే మనకి ఈజీగా ఆరిపోవడం కోసము టమాటాలని ఇలా స్లైసెస్ లాగా కట్ చేశాను నేనైతే. ఇంకా మనకు త్వరగా ఆరాలంటే ఇదే బెటరు. దీంట్లోకి ఈ కేజీ టమాటా ముక్కల్లోకి 100 grams సాల్ట్ వేస్తున్నానండి. అంటే 100 grams అని కాదు, మనకి 50 grams కారం అయితే కారం కొలుచుకోవాలండి. మనము బౌల్ ఒక గిన్నెలో ఏదైనా ఒక మెజరింగ్ కప్లో కానీ గ్లాస్లో కానీ ఎందులోనైనా వేసి కొలుసుకుంటే కారం ఎంతవరకు వస్తుందో అంతవరకు సాల్ట్ వేసుకోవాలి. నా కారం ఇప్పుడు నేను 50 grams కారం వేస్తే ఇంతవరకు కారం వచ్చింది. అంతవరకు నేను సాల్ట్ వేస్తున్నానండి. కారం తక్కువ పడుతుంది, సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది. వెయిట్లో ఇప్పుడు మనం తూకం వేస్తే సాల్ట్ కొంచెం ఎక్కువ అవుతుందండి. మనము కొలుచుకుంటే మాత్రం కారం ఎంతో, ఉప్పు అంతే వేసుకోవాలి. అది నేను కల్లుప్పు వేసానండి. అలాగే ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకుందాము. కలుపుకొని ఒక 1/2 hour అలా వదిలేసామంటే నీళ్లు మొత్తం బయటకు వచ్చేస్తాయి. టమాటాల్లో సాల్ట్ వేసాం కదా, సాల్ట్ వేయడం వల్ల టమాటోస్లోది రసం అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు దీన్ని తీసి ఆరబెట్టుకోవాలి ఎండలో. చూడండి, ఇప్పుడే మనకి వాటర్ అనేది బయటకు వచ్చేస్తున్నాయి. ఇలా మనం స్లైసెస్ లాగా కోస్తే ఏమవుతుందంటే రసం కూడా మొత్తం బయట ఉంటుంది. ఓన్లీ ముక్కలే ఉంటాయి కాబట్టి మనకు ఆరడం కూడా త్వరగా ఆరిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను ఇలా కోసాను కదా, దీంట్లో అసలు రసం అనేది లేదు, ఓన్లీ కండే ఉంది. గింజలు రసం అనేది బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా వాటర్ ఎలా వస్తున్నాయో. ఒక 1/2 hour అలా వదిలేసి ఇప్పుడు దీన్ని ఇట్లా మూత పెట్టేసుకొని వదిలేసుకుందాము. చూద్దామా, ఇప్పుడు 1/2 hour అయిపోయింది. చూడండి వాటర్ ఎలా వచ్చాయో బయటకి. ఇలాంటి ట్రే కానీ లేకపోతే కవర్ లాంటిది కానీ ఏదైనా కానీ వేసేసుకొని మన కంఫర్టబుల్ని పట్టేసి ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఈ ట్రేలో ఆరబెడుతున్నాను. ట్రేలో పట్టిన వరకు ట్రేలో పెడతాను, తర్వాత ఇంకా వేరే దేంట్లో ఆలోచిస్తాను. ఇంకా చూడండి, ఇలా నీళ్లు పిండేసుకుంటూ ఇందులో పెట్టాలి. విడివిడిగా పెట్టుకుంటే త్వరగా ఆరిపోతాయి. చూడండి, ఇలా నీళ్లు పిండేసుకోవాలి. ఇలా ఒక 2 days ఆరబెట్టేసుకొని 2-3 days మనం ఎండ ఇంకా అంటే కొంచెం తడి మొత్తం ఆరిపోయి మనకి డ్రై అయినట్టు తెలుస్తుంది. అంతవరకు ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్నాక మనం ఇంకా చట్నీ చేసుకోవడమే. ఈలోపు మనకు చింతపండు కూడా ఈ రసంలో నానిపోతుంది, చాలా బాగా అవుతుందండి. మన చింతపండు మాత్రం ముందు దాంట్లో ఉండే నారలు కానీ పొట్టు కానీ గింజలు అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ మొత్తం ఫ్రెష్గా ఏరుకొని పెట్టుకోవాలి. ఇది ఇన్స్టెంట్గా కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే ఇది ఆగినన్ని రోజులు ఆగదండి. అది ఒక 6 months ఆగుతుంది. ఇది 2 years అయినా కానీ ఏమీ పాడవదండి. చాలా బాగుంటుంది టమాటా చట్నీ. ఇది వేరే టేస్ట్ ఉంటుంది, ఇన్స్టెంట్గా పెట్టిన టేస్ట్ వేరే ఉంటుంది. ఈ టేస్ట్ మాత్రం నాకు చాలా ఇష్టం అండి. ఇది ఇలా ఫ్రెష్గా ఉన్న కవర్ తీసుకొని కవర్లో అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఈ కవర్లో సరిపోతుందని ఇది పెట్టాను. ఇదిగోండి, ఇలా మొత్తం టమాటా ముక్కలు ఏమీ లేకుండా రసమే మిగిలిపోయేలాగా మొత్తం పిండుకుంటూ ఇలా పెట్టేసుకోవాలి. ఇవి ఇప్పుడు ఎండలో పెట్టుకొని వస్తాను నేను. ముందు నేను ఇలా ఏంటంటే చింతపండుని ఇలా ఫ్రెష్గా చేసి మొత్తం నార్లన్నీ తీసేసి
పొట్టు అలాంటిది ఏమీ లేకుండా ఫ్రెష్గా చేసి పెట్టాను. ఇది 100 గ్రామ్స్ చింతపండు అండి, కేజీకి 100 గ్రామ్స్ పడుతుంది. ఇది ఇప్పుడు ఈ రసంలో వేస్తున్నాను. రసంలో వేసేసి నానబెట్టుకుంటాను. ఇలా నానబెట్టుకుందాము. ఇంక దీన్ని ఇలాగే మనం ఒక 2-3 డేస్ ఇట్లాగే రసంలోనే ఉంచేద్దాము. చూడండి, టమాటా ఇలా ఆరిపోవాలి, ఇలా అవ్వాలి, ఈ షేప్లో రావాలి. నేను ఒక 2 డేస్ ఆరిపోయిందండి, 2 డేస్లో ఆరిపోయాయి. నిన్న మొన్న పెట్టాను అంతే, నేను ఆరిపోయాయి. ఇందులో వచ్చిన రసము ఒక 2-3 అవర్స్ ఎండలో పెట్టాను. ఎండలో కొంచెం వేడయ్యే వరకు ఉంచేసుకొని తీసి ఈ రసము ఈ ముక్కలు కలిపి మిక్సీ పట్టుకోవడమే. ముందు నేను ఇందాక చూపించాను కదా, ఆరిపోయిన టమాటాలు ఇలా ఆరిపోవాలి. చూడండి ఎన్ని ఉండే, ఎంత తక్కువగా అయ్యాయో. వీటిని ముందు మనము మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఆఫ్ వేసాను, కొంచెం అయ్యాక మళ్ళీ చేసుకుందామండి. గ్రైండ్ చేస్తాను, నేను చూపిస్తాను. చూడండి, మిక్సీ అయింది. ఇదిగోండి ఇలా అవ్వాలి. దీంట్లోనే నేను కారం వేసి పట్టుకుంటున్నాను. కారం చెప్పాను కదా, నేను కేజీకి 50 గ్రామ్స్ కారం పడుతుంది. ఇలా కొలుచుకుంటే ఇంతవరకు వచ్చింది. నేను ఎంతవరకు కారం వచ్చిందో అంతవరకు ఉప్పు వేయాలండి, వేసాను అలాగే చెప్పాను కదా. ఇప్పుడు కారం వేసుకొని మిక్సీ పడుతున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను. చూడండి, కారం వేసాక ఇలా అయింది, చూపిస్తున్నాను. చూడండి, ఇదిగో మొత్తం పొడి పొడిగా అయిపోయింది కదా. చింతపండు ఉంది కదా, చింతపండు మొత్తం మెత్తగా అయ్యేలాగా ఒకసారి మిక్సీ పట్టుకుందాము. ఓన్లీ చింతపండు తీసేసుకుందాము. టమాటా రసంలో చింతపండు నానబెట్టాము కదా, ఓన్లీ అలా చింతపండు తీసేసుకుందాము. ఇలా చింతపండు సపరేట్ చేసుకుని రసం ఇలా సపరేట్ ఉంచుకోవాలి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఇదిగోండి, చింతపండు గుజ్జు ఇలా అయింది. ఇందులో 1/2 పార్ట్ టమాటా కారం అది అన్ని మిక్సీ పట్టాం కదా, అది వేసుకుంటున్నాను. అలాగే ఈ రసం కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇక మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి, మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్నాక ఎలా అయిందో చూపిస్తాను. ఇలా అవ్వాలి మనకి, ఇలా మెత్తగా పట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. రసం ఉందే కదా, ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఇది అంత మొత్తం కలుపుకోవాలి కదా. ఇంకా సగం ఉంది కదా, సగం కూడా వేసి మిక్సీ పడుతున్నాను. ఇందులో ఒక 1.5 టీ స్పూన్ మెంతి పొడి వేస్తున్నాను. మెంతులు వేయించుకొని పొడి చేసుకున్నాను, అది వేస్తున్నాను. దీన్ని బాగా కలుపుకుందాము. తాలింపుకు ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా పెడుతున్నాను, నేను చిన్న కప్పులో పెడుతున్నాను. దానికి ఆవాలు వేస్తున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను. ఒక 2 రెబ్బల వెల్లుల్లిపాయలు దంచి వేస్తున్నాను. కొంచెం పసుపు వేసుకుంటున్నాను లైట్గా, ఒక పించ్. నేను ఇంకా పప్పులు అవి వేయట్లేదు, పప్పులు వేస్తే నిల్వ ఉండదని చెప్పేసి వేయట్లేదు. ఇవి వేగాక మనం చట్నీలో కలుపుకోవడమే. ఇందులో చట్నీ వేసేసుకొని కలుపుకుందాం. ఇందులో చట్నీ వేసుకొని కలుపుకుంటున్నాను. మొత్తంలో నేను పోపు పెట్టట్లేదు. ఒక బౌల్లోకి సరిపడా, ఒక చిన్న బాటిల్లోకి సరిపడా పోపు పెట్టాను. రెడీ అయిపోయిందండి. పోపు పెట్టాక ఇలా ఉంటుంది. ఈ టమాటా పచ్చడి మనం ఆరబెట్టుకొని పెట్టుకున్నాం కదా, ఇది తేమ అస్సలు ఉండదు కాబట్టి 1 ఇయర్ అయినా 2 ఇయర్స్ అయినా ఉంటుందండి. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా యూనిక్గా ఉంటుంది, చాలా వెరైటీగా ఉంటుంది. మనం ఇన్స్టెంట్గా చేసుకున్న టేస్ట్ వేరు, ఇది వేరండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి టమాటా పచ్చడి. నేను చెప్పిన టిప్స్తో ఫాలో అయ్యి చేయండి, చాలా బాగుంటుందండి. ఈ టమాటా పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ ఉంటుంది, అది టచ్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుందండి. అది టచ్ చేస్తే నేను పెట్టే రెసిపీస్ అన్నీ నోటిఫికేషన్ రూపకంగా వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.